తెలంగాణ భవన్లో మధుసూదనాచారి మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఆ రోజు వారు ఇచ్చినటువంటి పిలుపు భారతదేశ కీర్తి ప్రతిష్టల్ని ప్రపంచవ్యాప్తంగా పరివ్యాప్తం చేసినటువంటి ఒక అద్భుతమైనటువంటి స్లోగన్కు విధానానికి నిర్ణయానికి చేసినటువంటి మహానుభావుడు లాల్ బహదూర్ శాస్త్రి గారు స్వర్గీయ. వారు ఇచ్చినటువంటి నినాదం జై జవాన్ జై కిసాన్. ఇప్పటికీ ఈ దేశంలో ఏ సందర్భంలో ఆ నినాదాన్ని ఉచ్చరించిన మనసు పులకించేటువంటి శక్తివంతమైనటువంటి నినాదాన్ని ఇచ్చి దేశ గౌరవ ప్రతిష్టలను ఇనుమడింపజేసినటువంటి ఈ ఇద్దరు మహానుభావుల జయంతి సందర్భంగా వారి నుండి, వారి విధానాల నుండి, వారి సేవా నిరతి నుండి మనమందరం స్ఫూర్తి పొందాల్సినటువంటి సందర్భం ఇది అనేటువంటి విషయాన్ని మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటాం. మహనీయులు భారత జాతిపిత మహాత్మా గాంధీ గారి జయంతి సందర్భంగా, అదేవిధంగా మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి సందర్భంగా ఈరోజు తెలంగాణ భవన్లో ఆ మహనీయులకు నివాళులు అర్పించే కార్యక్రమంలో భాగంగా పెద్దలు శాసన మండలిలో ప్రతిపక్ష నేత మధుసూదనాచారి గారి నేతృత్వంలో మేమంతా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. మహాత్మా గాంధీ గారి ఆశయాలు, వారి సిద్ధాంతాలు, వాటన్నిటిని కూడా పూర్తి స్థాయిలో అవగాహన చేసుకొని పెద్దలు కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమాన్ని శాంతియుత పంథాలో ప్రారంభించి గమ్యాన్ని ముద్దాడే వరకు అవిశ్రాంతంగా వారి స్ఫూర్తితోనే కొట్లాడడం జరిగింది. అదేవిధంగా రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత 2 టర్ముల మా గవర్నమెంట్లో కూడా గాంధీజీ గారి స్ఫూర్తితోని వారు ఆనాడు ఇచ్చినటువంటి నినాదం భారతదేశానికి పల్లెలే పట్టుకొమ్మలని, గ్రామ స్వరాజ్యం ద్వారానే భారతదేశం వికసిస్తుందని వారు ఏదైతే ఆశించినారో, వారు ఏదైతే చెప్పినారో దాన్ని అనుసరించే కేసీఆర్ గారు తెలంగాణలో ఒకప్పుడు ఆత్మహత్యలకు నిలయమైనటువంటి తెలంగాణ గ్రామాలన్నింటినీ కూడా ఆత్మహత్యలు లేనటువంటి ఒక అద్భుతమైనటువంటి గ్రామీణ తెలంగాణను కేసీఆర్ గారు గాంధీజీ గారి ఆశయాలకు అనుగుణంగానే వారు సాధించి పెట్టారు. 10 సంవత్సరాల కాలంలో తెలంగాణ గ్రామాలన్నీ కూడా, పల్లెలన్నీ కూడా అద్భుతంగా తయారైనాయి. రైతాంగం, వ్యవసాయం, నీటిపారుదల రంగం, గ్రామాల్లో సంక్షేమం, గ్రామాల్లో పల్లె ప్రగతి ద్వారా చేసినటువంటి అనేక రకాల కార్యక్రమాల ద్వారా తెలంగాణ గ్రామాలు దేశంలోనే ఆదర్శవంతమైనటువంటి గ్రామాలుగా నిలిచినాయి. భారతదేశం కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు అవార్డులు ఇచ్చినా 20 అవార్డులు ఇస్తే 17-18 అవార్డులు తెలంగాణ గ్రామాలకి, 10 అవార్డులు ఇస్తే 7-8 అవార్డులు తెలంగాణ గ్రామాలకే వచ్చేటటువంటి పరిస్థితి తయారైంది. ఆ రోజు అంటే తెలంగాణ గ్రామాల మీద, తెలంగాణ గ్రామీణ వ్యవస్థ మీద కేసీఆర్ గారు ఏ స్థాయిలో దృష్టి పెట్టి పనిచేసారో దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. అదేవిధంగా లాల్ బహదూర్ శాస్త్రి గారు చెప్పినట్టు జై జవాన్ జై కిసాన్. కేసీఆర్ గారి ప్రథమ ప్రాధాన్యతనే అన్నదాత, రైతన్న. రైతు కోసం అనేక రకాలైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు, రైతు బంధు కానీ, 24 గంటల ఉచిత కరెంటు కానీ, రైతు బీమా కానీ, సకాలంలో ఎరువులు విత్తనాలు ఇవ్వడం కానీ, పండిన పంటలు మొత్తం కొనడం కానీ, మిషన్ కాకతీయ ద్వారా 45,000 పైచలకు చెరువుల్ని బాగు చేయడం కానీ, కాళేశ్వరం, పాలమూరు రంగారెడ్డి, సీతారామ లాంటి పెద్ద పెద్ద భారీ నీటిపారుదల ప్రాజెక్టులు కట్టడం కానీ, అనతి కాలంలో, అతి స్వల్ప కాలంలో వాటిని కట్టడం కానీ, తద్వారా భూమికే బరువయ్యే విధంగా తెలంగాణలో పంటల విస్తీర్ణాన్ని, పంటల దిగుబడిని పెంచినటువంటి ఘనత కూడా కేసీఆర్ గారిది. అంటే భారతదేశ చరిత్రలో నాకు తెలిసినంత వరకు ఈ మధ్యకాలంలో గడిచిన ఒక 30-40 సంవత్సరాల్లో దేశంలో రైతన్నకు పూర్తి స్థాయిలో వెన్నుదన్నుకున్నటువంటి నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే అది కేసీఆర్ గారు. రైతుకు ₹1 డైరెక్ట్గా రైతు ఖాతాలో పడేటట్టు ఎవరైనా ఈ భారతదేశంలో ఒక విప్లవాత్మకమైన కార్యక్రమం తీసుకొచ్చారంటే అది పెద్దలు కేసీఆర్ గారే. కాబట్టి ఆ మహానుభావుల ఆశయాలకు అనుగుణంగా, వారి ఆలోచనలకు అనుగుణంగా ఆనాడు ఉద్యమాన్ని నడిపిన, అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రజలకు సేవ చేసినా కూడా ఆ మహానుభావుల ఆలోచనలు, ఆశయాలకు అనుగుణంగానే కేసీఆర్ గారు కష్టపడ్డారు, పనిచేసినారు. ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ ఎరువుల కోసం రైతులు యుద్ధాలు చేసేటటువంటి పరిస్థితిని తీసుకొచ్చింది. మంచినీళ్ళ కోసం మహిళలు సిగలు పట్టుకునే పరిస్థితి తీసుకొచ్చింది. ఆర్టీసీ బస్సుల్లో సీట్ల కోసం మహిళలు తన్నుకునేటటువంటి పరిస్థితిని తీసుకొచ్చింది. కాలేజీ ఫీజు రియంబర్స్మెంట్ లేక విద్యా సంస్థల వాళ్ళంతా రోడ్లెక్కే పరిస్థితి తీసుకొచ్చింది. నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలని చెప్పి వాళ్ళ నోట్లో మట్టి కొట్టి 4,000 నిరుద్యోగ భృతి ఇస్తామని అది ఇవ్వకుండా నిరుద్యోగులను కూడా నట్టేట ముంచింది
ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. రైతులకు రైతు బంధు లేదు, రుణమాఫీ పూర్తి స్థాయిలో చేయలేదు, రైతు బీమా ప్రీమియమే కడతలేరు, రైతు బీమా వస్తలేదు. ఆడబిడ్డలకు వాళ్ళు చెప్పినటువంటి ఒక్క అంశం, స్కూటీలు లేవు, తులం బంగారం లేదు, 2500 లేవు, 500 గ్యాస్ సిలిండర్ లేదు, ఏమీ లేదు. కానీ గత ప్రభుత్వం పెట్టినటువంటి కేసీఆర్ కిట్ లాంటి కార్యక్రమం కానీ, కళ్యాణ్ లక్ష్మి లాంటి కార్యక్రమం కానీ, ఇంకా పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి లాంటి కార్యక్రమాలు కానీ అన్నింటిని కూడా బంద్ చేసి ఇవాళ 22 నెలలుగా కాళేశ్వరం మీద లేనిపోని దుష్ప్రచారాలు చేసి మళ్ళీ నిన్ననే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొని మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా 3 బ్యారేజీలు మంచిగా చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నది. మరి ఇదేదో మేము ముందు నుంచి చెప్తున్నట్టుగా 20 నెలల కిందనే నిర్ణయం తీసుకుంటే అయిపోతుండే కదా. ఈ పాటికి ఒక 3 పంటలకు రైతాంగానికి నీళ్ళు వచ్చేది కదా. నీళ్ళ కోసం మొగులకు ముఖం పెట్టి దిగాలుగా ఉండాల్సినటువంటి పరిస్థితి ఒక 3 సీజన్లుగా రైతు ఎదుర్కోకపోయేవాడు కదా. అంటే ఇవాళ కేవలం అబద్ధపు ప్రచారాలు, డైవర్షన్ స్కీమ్స్, వీటి మీదనే ఇవాళ సర్కారు నడుపుతున్నారు వీళ్ళు. ఈ సర్కార్ అంతా కూడా సర్కస్ లాగా మారిపోయింది. కాబట్టి ఈ మహానుభావుల జయంతి సందర్భంగా నేను తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, మనమందరం మరో పోరాటానికి సిద్ధమవుదాం. మన హక్కుల కోసం, మన ప్రయోజనాల కోసం, తెలంగాణ బాగు కోసం, తెలంగాణ బాపు కేసీఆర్ నాయకత్వంలో మళ్ళీ తెలంగాణకు పునర్వైభవం, పూర్వ వైభవం వచ్చేటట్టుగా బంగారు తెలంగాణ సాధన దిశగా మనమంతా ఈ కాంగ్రెస్, దుష్ట కాంగ్రెస్ ప్రభుత్వం మీద మరో పోరాటానికి సిద్ధమవుదాం. రాబోయే రోజుల్లో డెఫినెట్గా ప్రధాన ప్రతిపక్షంగా తెలంగాణ ప్రజల కష్టాల్లో, ఇబ్బందుల్లో అన్నిటికీ కూడా మేము అండగా ఉండి తెలంగాణ ప్రజల పక్షాన ఒక గొంతుకగా కష్టపడి పనిచేస్తామని చెప్పి కూడా ఆ మహానుభావుల జయంతి సందర్భంగా తెలంగాణ సేవకు, తెలంగాణ ప్రజల సేవకు పునరంకితం అవుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ. జై తెలంగాణ. జై తెలంగాణ. हिंदुस्तान में अंग्रेज़ों का राज चल रहा था। उस वक्त 2 अक्टूबर 1869 को गुजरात में एक जन्म हुआ जिसका नाम महात्मा गांधी था। हिंदुस्तान की लड़ाई में महात्मा गांधी साहब ने बिना हिंसा के, अहिंसा के साथ हिंदुस्तान को आज़ादी में पूरी जो है ना जदोजहद की और हिंदुस्तान को आज़ाद किया। उसी तरीके से तेलंगाना के अवाम पे होने वाले जुल्म के लिए तेलंगाना में एक महात्मा पैदा हुआ जिसका नाम के चंद्रशेखर राव साहब है, और उन्होंने 14 साल जद्दोजहद की और तेलंगाना हासिल किया। 10 साल के तेलंगाना के मूवमेंट को, 14 साल के तेलंगाना के मूवमेंट को अमन के साथ गांधी जी के बताए हुए रास्तों पर चलते हुए केसीआर साहब ने तेलंगाना हासिल किया। तेलंगाना हासिल करने के बाद 9.5 साल गंगा जमुना तहजीब के साथ इस तेलंगाना की तरक्की के लिए काम किया बिना भेदभाव के। और आप हमको कहते हुए बड़ा फख्र महसूस होता है कि जिस तरीके से हिंदुस्तान की आज़ादी के बाद हिंदुस्तान में अमन, शांति, गंगा जमुना तहजीब को अमल में लाया गया था, वही काम केसीआर साहब ने किया। लेकिन आज कांग्रेस के दौरे हुकूमत में आप देखते हैं यहाँ पे भेदभाव ज़्यादा हो चुका है। हमारे चीफ मिनिस्टर आज के रेवंत रेड्डी साहब, जो कि बातें तो बहुत किए लेकिन चीफ मिनिस्टर बनने के बाद किसी भी बात पर अमल नहीं किया। मैं आज इस गांधी जयंती के मौके पर मीडिया से और मीडिया को देखने वाले तमाम मेरे व्यूअर्स से मैं गुजारिश करता हूं, इस तेलंगाना को गंगा जमुना के तहजीब वाले के चंद्रशेखर राव की जरूरत है, ना कि ये फिरका परस्त कांग्रेस की जो बीजेपी के छावे में चल रही है। थैंक यू। जय तेलंगाना।